అందులో భాగంగానే మన ఐఐహెచ్టీని కూడా అక్కడే స్థాపించి మీకు పర్మనెంట్ బిల్డింగ్ తోటి పాటు ప్రత్యేకంగా ఈ ఐఐహెచ్టీ నేతన్నల పిల్లలకి భవిష్యత్తులో తిరుగులేదనిపించేటట్టుగా ఇన్స్టిట్యూషన్ తయారు చేయాలనేది ఆయన కోరిక అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఈ ఐఐహెచ్టీని స్థాపించే దాంట్లో ప్రధానమైనటువంటి భాగస్వామ్యం తీసుకొని మన బిడ్డల పట్ల ఆకాంక్షతోటి మన బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం ఈ వృత్తి నైపుణ్యాన్ని పెంచి అందరికీ పోటీగా మనమే అగ్రభాగాన్ని ఉండేటట్టుగా ఈ ఇన్స్టిట్యూషన్ని కొనసాగించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక, ఆకాంక్ష. దాన్ని ఎట్లాగూ సఫలీకృతం చేస్తామని చెప్పి శాఖాపరంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకని ఈ రోజున ఈ యొక్క ఇన్స్టిట్యూషన్కి ప్రత్యేకంగా ఆయనే వచ్చి ఇన్ని వేల మంది సమక్షంలో దాన్ని నేను ప్రారంభిస్తాను. వాళ్ళకు కావాల్సినటువంటి సమస్యలు ఆడ పెద్దలు, అనుభవజ్ఞులు, ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరితోటి మీరు సంప్రదించండి. ఇంకా ఏ రకమైనటువంటి సమస్యలు కావాలో మీరు థ్రిఫ్ట్ అడిగారు, ఏమంటే థ్రిఫ్ట్ని మీరు పొదుపుకు సంబంధించినటువంటి నిధులు సమీకరించి వెంటనే శాంక్షన్ చేశారు. గతంలో ఉన్నటువంటి బాకీలన్నింటినీ కూడా ఒక్కొక్కటి శైలజ గారు పూర్తి చేసుకుంటూ, ముఖ్యమంత్రి గారు మా శాఖ నుంచి ఏ ప్రపోజల్ వెళ్ళినా కూడా వెంటనే దాన్ని ఆపొద్దు, ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే ఆపండి, కానీ నేతన్నలకు సంబంధించినటువంటి ఫైలు నా దగ్గర పెండింగ్ ఉండొద్దు అని చెప్పినటువంటి వ్యక్తి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మీ బీమా కావచ్చు, మీ భద్రత కావచ్చు, మీకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో మీ మనిషిగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక మేరకి మీరు కోరుకున్నటువంటి కోరికలు, రుణమాఫీ కానీ మిగతా సమస్యలకు సంబంధించినటువంటి మీ విజ్ఞాపన పత్రంలో అనేక సమస్యలు మీరు ప్రస్తావించారు. తప్పకుండా మీ పెద్దలతో సంప్రదించి ఆ సమస్యల పరిష్కారానికి తప్పకుండా ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ యొక్క చేనేత జౌళి శాఖ పరిష్కరిస్తుంది. విశ్వసనీయతతోటి, నమ్మకంతో ప్రభుత్వాన్ని పరిపాలించేటటువంటి ముఖ్యమంత్రి గారు. ఇందాక పెద్దలు చెప్పారు, ఆయన గారు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు. తప్పకుండా నన్ను నమ్ముకున్నటువంటి తెలంగాణ ప్రజలకి, అన్ని రకాల, అన్ని వర్గాల, మతాలకి నేను న్యాయం చేయాలనే ధైర్యంతో ముందుకెళ్తున్నారు. ఆయనకి సంపూర్ణమైనటువంటి సహకారం అటు రైతన్న, ఇటు నేతన్నతోటి పాటు తెలంగాణ ప్రజల యొక్క సంపూర్ణ విశ్వాసం ముఖ్యమంత్రి గారి మీద ఉంది. కాబట్టి ఆయనకి ఆ భగవంతుడు ఇంకా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి తప్పకుండా ఆ ధైర్యంతో తెలంగాణలో ఉన్నటువంటి నేతన్నలకి శుభం జరిగేటట్టుగా ఆయన పరిపాలన కొనసాగుద్ది అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ, పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందాక అనిల్ గారు చెప్పారు మా వాళ్ళు అడగరని. మీరు అడగకపోయినా మీ మనసులో తెలుసుకొని చేసే ముఖ్యమంత్రి ఉన్నారు, మీకు ఏ రకమైనటువంటి భయం లేదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై నేతన్న, జై మార్కండేయ. థ్యాంక్ యూ.